ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. దిగులు పడకు, ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలైనా నేను నిన్ను తప్పక రక్షిస్తూనే ఉంటాను. షిరిడి సాయినాథుని సేవించి తరించిన భక్తాగ్రేసురులలో ముఖ్యులు మహల్సాపతి. బాబా చేత భగత్ అని పిలిపించుకున్న ఈయన భక్త మహల్సాపతిగా మనందరికీ సుపరిచితుడు. బాబాకు సాయి అని నామకరణం చేసి భక్తులెవరికీ లభించని అరుదైన అవకాశాన్ని పొందిన అదృష్టశాలి మన మహల్సాపతి. మహల్సాపతి జీవితం నుండి ప్రతి ఒక్క భక్తుడు గ్రహించవలసినది సాయి పట్ల స్థిరమైన నమ్మకం మరియు అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉండటం. మహల్సాపతి షిరిడీ గ్రామంలోని ఖండోబా ఆలయానికి ధర్మకర్తగా వ్యవహరిస్తూ కంసాలి వృత్తిని కొనసాగించేవాడు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకపోయినప్పటికీ సచ్చీనత, సదాచార సంప్రదాయాలతో సాయినాథుడు షిరిడీలో అడుగుపెట్టిన క్షణం నుంచి తన జీవితం చరమాంక వరకు సేవించి తరించిన మహోన్నత అంకిత భక్తుడు మహల్సాపతి. అటువంటి మహల్సాపతి జీవిత విశేషాలను వీక్షిద్దాం. సాయినాథుడి అనుగ్రహానికి పాత్రులమవుదాం. జై సాయిరాం. పది మాసాలుగా వర్షాలే లేవురా. వేసిన పంట కాస్త ఎండిగడ్డిలా మారిపోయింది. షిరిడీలో అందరి పరిస్థితి అలాగే ఉంది. పశువులకు దాణా కూడా లేని పరిస్థితి. గొడ్లన్నీ చచ్చిపోతున్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఏమిటోరా, ఆ ప్రకృతి పగబట్టినట్టు ఉంది. ఏ దేవుడు మనల్ని ఆదుకోవడానికి రావడం లేదురా. పోనీ ఈ షిరిడీ వదిలిపెట్టి ఎటైనా పోదామంటే ఉన్న ఊరు కన్న తల్లిని ఎలా వదిలిపెట్టిపోగలం? దిగులు పడకురా. ఆ ఖండోబాయ్ ఏదో ఒక రోజు మనల్ని కర్ణించకుండా ఉంటాడా చెప్పు? ఆయన కాక మనకు దిక్కు ఎవరూ లేరు. మావయ్య మావయ్య, ఏరా, ఏ జరిగింది? అంత కంగారెందుకు? అదిగో మన ఖండోబా గుడి దగ్గర ఒక అన్న కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. 2 రోజుల నుంచి అలాగే ఉన్నాడు. అవునా? అవును మావయ్య. మన పూజారిని మిగతా వారినందరినీ తీసుకురమ్మని సిండే బాబాయ్ పంపారు. ఓ అలాగా. అయితే నువ్వు వెళ్ళి మన మహారాష్ట్ర గారిని పిలుచుకుని వచ్చి మేము అక్కడికి వెళ్తాం. అలాగే మావయ్య. రామ్ రామ్ మహల్సాపతి గారు. రామ్ రామ్. చెప్పండి అయ్యా, ఏం పని మీద వచ్చారు? అయ్యా, నేను కోపరగామ నుంచి వస్తున్నాను. మా అమ్మాయి వివాహానికి కావాల్సిన మంగళసూత్రాలను మీ వద్ద చేయించాలని వచ్చాను. ఓహో అలాగా. అవును, కోపర్గాంలో మన చటర్జీ ఉన్నాడు కదా? అయ్యా, తమరు హస్తవాసి చాలా అద్భుతమని విన్నాను.
మీరు ఖండోబా ధర్మకర్తగా ఉంటూ ఆ ఖండోబాని అమితముగా ఉపాసిస్తున్నారు. మీ వద్ద మంగళసూత్రాలు తయారు చేయిస్తే నా కూతురు జీవితం మంగళకరముగా ఉంటుందని నమ్మకం. సరే, తప్పకుండా చేస్తాను. మీరు ఒక వారం రోజుల తర్వాత వచ్చి తీసుకువెళ్ళండి. అలాగే. రామ్ రామ్. రామ్ రామ్. వెళ్ళిరండి. మహల్సా బాబాయ్ ఏమిట్రా, ఏమైంది? బాబాయ్ ఖండోబా మందిరం దగ్గర వేప చెట్టు ఉందిగా, అవును. అక్కడ 16 ఏళ్ల బాలుడు కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అలాగా? మిమ్మల్ని త్వరగా తీసుకురమ్మని షిండే బాబాయ్ చెప్పారు. అవునా? అయితే తొందరగా వెళదాం పదా. మహల్సా గారు, చూసారా ఈ బాలుల్లో ఎంత తేజస్సు ఉన్నదో. అవును బాయాజమ్మ, ఈ బాలుని చూస్తూ ఉంటే నాకు ఖండోబా ఆరాధన సమయంలో కలిగే అనుభూతి కలుగుతుంది. నిజానికి ఈ వయసులో ఉండే పిల్లల కంటే భిన్నంగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఇంతమంది పోగైనా ఏమాత్రం చెల్లించటం లేదు. అవును, ఈ బాలుడు తన తేజస్సుతో మనల్ని చెల్లింపజేస్తున్నాడే కాని తాను మాత్రం చెల్లించటం లేదు. ఆ దైవశక్తి ఉన్నవాడు. మీ మాటలు యథార్థాలు. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. ఆ ఖండోబా మన మీద దయతో ఈ పిల్లవాడి రూపంలో వచ్చి మన కష్టాలు తీరిస్తే అంతే చాలు. అవును, ఆ ఖండోబా ఈ పిల్లవాడి రూపంలో వచ్చి మనల్నందరినీ ఆదుకుంటాడు. ఆ విధంగా 16 సంవత్సరాల బాలుడిగా బాబా మొట్టమొదట షిరిడీలో అడుగుపెట్టడం జరిగింది. బాబా వచ్చిన తర్వాత వర్షాలు పడి చక్కని పాడి పంటలతో షిరిడీ ప్రజలు సుభిక్షంగా జీవనం కొనసాగించారు. ఆయన మహత్యాన్ని గుర్తించిన వారిలో ముఖ్యులు కాశీనాథ్ షిండే, భాయిచమ్మ, మహల్సాపతి. మహల్సా, చూడు, నీ పూజా ఫలితం వల్ల మన షిరిడీ ఎంత సస్యశ్యామలంగా మారిందో. ఇది మనందరి పూజా ఫలం కాశీ. అదిగో మన బాయిజమ్మ కూడా వస్తోంది. ఏమ్మా బాయిజమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నావు? అదే మహల్సాపతి గారు, ఆ పిల్లవాడి దగ్గర నుండే వస్తున్నాను. చాలా సంతోషం అమ్మా. నేను కూడా ఆ పిల్లవాడిని చూడటానికే వెళుతున్నాను. ఏమైనా కాశీ, ఆ పిల్లవాడు షిరిడీ గ్రామానికి వచ్చిన వేళ విశేషం. మన స్థితిగతుల్లో ఎంతో మార్పు వచ్చింది. అవును మహల్సా, మన కష్టాలను తీర్చడానికే ఆ ఖండోబాయే ఈ బాలుడు రూపంలో వచ్చినట్టుంది. అవును, వర్షాలతో పంటలతో మన షిరిడీ ఎంత సుభిక్షంగా ఉంది. అవును మహల్సా గారు, మీరన్నట్లు ఆ పిల్లవాడు దైవిక శక్తి ఉన్నవాడిలా ఉన్నాడు. ఆ ముఖవర్చస్సు కన్నులను వీడటం లేదు. ఇలాగే ఆ ఖండోబా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటే ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటాం. భగవంతుడి దర్బారులో మన్ననలు పొందటం కోసం ప్రయత్నం చెయ్యాలిరా. సహా సమర్పిస్తున్న వారు యూసీహెచ్ హెల్ప్స్.
కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వరమహాలక్ష్మి